నమస్కారం వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే మరో ప్రక్క ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం విరివిగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శుక్రవారం కొరసపాడు మండలం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి చిన్న చిన్న సమస్యలు అధికారుల సమక్షంలో స్పాట్ లో పరిష్కరించారు. మంత్రి రవికుమార్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పాలనలో పారదర్శకత వహిస్తూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. కంపల్సరీగా జరగాలి. పంచాయతీలో శానిటేషన్ వర్క్ చేసే వాళ్ళకి 6 నెలలు 8 నెలలు జీతాలు పట్టలేదని పోయినసారి చెప్తున్నారు. వాళ్ళ డబ్బులు కూడా తొందరగా బిల్లు పెట్టండి, క్వాలిటీ జాగ్రత్త చూసుకోండి. ఎక్కువ వీలైతే డ్రైనేజ్ కూడా పెట్టండి సార్. ఆల్రెడీ స్టార్ట్ చేశాం సార్, కొన్ని జీపీలో జరుగుతుంది సార్. ఎక్కడైనా వర్క్ కావాలంటే పెట్టడానికి కూడా మన దగ్గర షెల్ఫ్ కూడా ఉంది సార్, రెడీగా ఉంది సార్. వర్క్ పెట్టండి, ఎక్కువ మందిని వర్క్ లో తీసుకోండి. వర్క్ చేసినప్పుడు ఆపద ఎవరు వచ్చి పని చేస్తారంటే వాళ్ళందరినీ తీసుకోండి. 600 ఉన్నాయి అన్నారు మన వాళ్ళు. ఒకసారి చెక్ చేసుకోండి, మీరు కూడా అన్ని గ్రామాల్లో చెక్ చేసుకోండి. 2014 to 19లో ఇల్లు రూపాయి బిల్ల పడిని, ఏదైనా లింటర్ లెవెల్ కట్టినాయి, బేస్మెంట్ వేసుకొని 600 ఉన్నాయి అన్నారు మన వాళ్ళు. ఒకసారి చెక్ చేసుకోండి, మీరు కూడా అన్ని గ్రామాల్లో చెక్ చేసుకోండి. 2014 to 19లో ఇల్లు రూపాయి బిల్ల పడిని, ఏదైనా లింటర్ లెవెల్ కట్టినాయి, బేస్మెంట్ వేసుకొని వచ్చింది. అందుకని పంచాయతీ డబ్బులు పంచాయతీకి మీరు సెక్రటరీలు ఉన్నారు, అందరూ వచ్చారా? పంచాయతీ సెక్రటరీలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? మన పంచాయతీ సెక్రటరీలు ఎంతమంది ఉన్నారు? అన్ని గ్రామాలకు ఉన్నారా లేకపోతే ఇన్ఛార్జీలు ఉన్నారు? 3 ఇన్ఛార్జి పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ పంచాయతీ వర్క్ జరగాలమ్మా. మంచిది. నేను కూడా కొంచెం ఎడల్పుగా పెట్టండి. వాటర్ రిలేటెడ్ అది చూడండి. 4 చూపిస్తాను. ఒకసారి కాంట్రాక్టర్ పిలిచి మాట్లాడండి. అది డబ్బులు ఇప్పిస్తానని చెప్పాను. ఆయన కూడా హ్యాండ్ ఓవర్ చేసినా ఇప్పించేస్తాను చెప్పి 1-2 సార్లు చెక్ చేసి ఎంతమంది పిల్లలు ఉన్నారు, 25 మంది పిల్లలకు ఒక గది ఉందా లేదా. ఇక్కడ నేను కొరసపాడు ఎస్సీ కాలనీలో చూశాను, సొంతం గట్టి అయిపోయి ఉంది. కంప్లీట్ చేశారు అది కాలనీలో. కాలనీలో నేను చూశాను. పెట్టొచ్చమ్మా, డిమాలిషన్ ఏదైనా పెట్టొచ్చా? ఎంత ఇది ఖర్చు? ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే 5 చేతులు రప్పించి చెప్పిస్తా అన్నాడు. ఇవన్నీ కూడా 10-15 రోజులు మొత్తం అన్ని ఎక్కడ పోయినా ఈ రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. గడిచిన గవర్నమెంట్ లో సరిగ్గా చేయకపోవడం, ఓన్లీ పుస్తకాల మీద బొమ్మలు వేసుకోవడం మీదే కాన్సన్ట్రేట్ చేసి రాళ్ళు వ్యాపారం చేసుకోవడం, దాన్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల చాలా తలకాయ అయిపోయింది అనమాట. ఇప్పుడు అన్ని చోట్ల ఎక్కడైనా ఇప్పుడు మన పార్టీ ఆఫీస్ లో గ్రీవెన్స్ వెళ్తాం అనుకో, 40 మందికి మొత్తం ఇస్తే ఇచ్చారు సార్. బ్యాంకి లోన్కి పోయినా మాకు 1B రావట్లా, అడంగం రావట్లా, అసలు ఏమీ రావట్లేదు. మనం ఏదైనా అవసరమై ఒక అరెకరం పొలం అమ్ముకున్నా సబ్రిస్టార్కి పోయినా కూడా రిజిస్టర్ కావట్లేదు సార్. దీన్ని పాతదే మాకు అమలు చేసి మార్గంగా చేసి ముందు అది చేసి పెట్టాలి సార్. పెద్ద ఇబ్బందిగా ఉంది మా ఊరికి. అప్లై చేసుకోవడానికి అవసరమైతే గ్రామానికైనా వెళ్ళి దాని మీద క్లీన్ చేయమని చెప్పాం. ఆర్డీఓ గారు చూస్తారు. ఒక రోజు మండలంలో కూడా పొద్దున్న సాయం దాకా అందరూ సెక్రటరీకి చెప్పి, రెవెన్యూ సెక్రటరీకి చెప్పి ఇమీడియట్ గా ఆ గ్రామాల్లో సాధ్యం లేచి ఏదైనా సరే పొద్దున్న సాయం దాకా కూర్చొని మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పాం. ఇమీడియట్ గా చెప్పిస్తాం. అట్లానే మీ ప్రాసంగం పనిలో కూడా ఇదే సమస్య, అమ్మానమూరు అన్ని ఊర్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్ అండి. రెవెన్యూ రికార్డు వల్లే గొడవలు అవుతాయి గ్రామాల్లో. చాలా జాగ్రత్తగా రెవెన్యూ రికార్డు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 100 మంది మనకు అర్జీలు ఇస్తే అందులో 70 మంది అర్జీ
డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే అనగా నవంబర్ 30వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ జరుగుతుందని అద్దెకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 30వ తేదీన పెన్షన్ నగదు పంపిణీ చేయనున్నారని, అద్దెకిలో మొత్తం 3,872 పెన్షన్లు ఉండగా 1,50,00,000 రూపాయలు పంపిణీ చేయనున్నారని చెప్పారు. 1వ తేదీన సెలవు కావడంతో 30వ తేదీన పెన్షన్ నగదు పంపిణీ చేస్తున్నారని, పెన్షన్దారులు ఈ విషయాన్ని గమనించి అందుబాటులో ఉండాలని కమిషనర్ తెలిపారు. 2 నెలల పాటు పెన్షన్లు తీసుకోకపోయినా 3వ నెలలో 3 నెలల పెన్షన్ ఒకేసారి అందిస్తారని రవీంద్ర తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డిసెంబర్ 1 అనేది ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పెన్షన్స్ అనేవి 30వ తారీఖే ఇంటి వద్ద డోర్ టు డోర్ ఉదయం 5:30 నుంచి ఈ సెక్రటరీల ద్వారా పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 30వ తారీఖు అనేది పెన్షన్ పొందే నిమిత్తం అందుబాటులో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అమౌంట్ అనేది డ్రా చేసి రేపు ఉదయం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. మన అద్దంకిపట్నంలో 3,875 పెన్షన్లకు గాను 1,65,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి 1వ తారీఖు అంటే 1వ తారీఖు సెలవైనందువల్ల ముందుగా 30వ తారీఖే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అందుబాటులో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తారు. ఏదైతే ఆగిపోయిన పెన్షన్స్ ఏదైతే గత నెలలో ఇవ్వలేదో వాటిని కూడా ఈ పెన్షన్స్తో కలిపి అంటే గత నెలలో తీసుకున్న వాళ్ళకి ఈ నెలలో కూడా కలిపి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా 30వ తారీఖు తప్పనిసరిగా అందుబాటులో ఉండి ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ అన్నింటిని కూడా సెక్రటరీ ద్వారా డోర్ స్టెప్లో పొందవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాభివృద్ధి సాధ్యమని జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు రత్నకుమారి అన్నారు. అద్దెకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో శుక్రవారం రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రసాయనిక ఎరువులు, పురుగుల మందులు ఎక్కువగా వాడటం వలన ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు భూమి చెడు మారుతుందని, భూమిలో సేంద్రియ కర్బనం పెరగాలంటే పచ్చి రొట్టె సాగు చేయాలన్నారు. అలాగే పశువుల ఎరువులు పొలంలో చల్లుకోవాలన్నారు. అలాగే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. ప్రతి రైతు పంటలు బీమా చేయించుకొని రబీ ప్రారంభమైన నేపథ్యంలో ఈ పంట నమోదు చేయించుకోవాలన్నారు. పంటలు సాగు చేసే సమయంలో అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని రత్నకుమారి పేర్కొన్నారు. వాళ్ళ కేంద్రం నుంచి ఏంటంటే ప్రతి వ్యవసాయంలో ప్రతి పంట గురించి కూడా మరి అవగాహన కల్పించడం, తర్వాత ఈ పంటల గురించి మరి యాజమాన్య పద్ధతులు కానీ, తర్వాత ఏవైతే మనము దానిలో పాటించాల్సిన మెళుకువలు, మనం చేసే విధానంలో మార్పులు చేసుకోవటం ఎట్లాగా అంటే మనం చేసేది అన్నీ బాగానే చేస్తూ ఉంటాం కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల దిగుబడిలో తేడాలు రావటం, వేసే ఎరువులు కానీ, తర్వాత వాడే పురుగు మందులు కానీ, తర్వాత విత్తనాలు కానీ, విత్తన శుద్ధి కానీ ఇట్లాంటి విషయాల్లో మనం కొన్ని చిన్న చిన్న మెళుకువలు పాటించకపోవడం వల్ల మన ఖర్చు పెరిగిపోయి పెట్టుబడి ఎక్కువైపోయి మనకు వచ్చే లాభంలో మరి ఆ దిగుబడి తగ్గటం, దానివల్ల మనకు వచ్చేటటువంటి పెట్టుబడి ఎక్కువ కావటం, అందువల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి దానికి సంబంధించి మేడం గారు కొన్ని సూచనలు పంటలు కూడా మన విషయాలు తెలియజేస్తారు. మనం అందరం కూడా శ్రద్ధగా విని ఏదన్నా మనకి అనుమానాలు ఉంటే, ఆ సందేహాలు ఉంటే తర్వాత మేడం గారు చెప్పిన తర్వాత మనం వాటిని నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మేడం గారు చెప్పే శ్రద్ధగా మీ దగ్గర జరుగుతున్న ఏమన్నా చిన్నవి మాకు తెలిసినవి ఇంకొంచెం మార్పులు చేసుకుంటే ప్రధాన సమస్య మరి ఇప్పుడు సాగు ఖర్చు పెరగడమే. వ్యవసాయం నుంచి అందరూ బయటికి వెళ్ళిపోతా ఉన్నారు, ఉన్నాళ్ళకు కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. దానికి ప్రధాన సమస్యలు మనకి సాగు ఖర్చు పెరుగుతుంది, గిట్టుబాటు ధర ఉండట్లేదు అనేది సమస్య. లేబర్ ఛార్జీలు పెరుగుతున్నాయి, లేబర్ దొరకట్లేదు కూడా. దానిలో ఇప్పుడు ఇంకొక వీటన్నిటితో ప్రకృతి వైపరీత్యాలు, సరే అవి మన చేతుల్లో ఏం లేవు, మనం ఏం చేయలేము అనుకోండి. గిట్టుబాటు ధరల దగ్గరికి వచ్చేసరికి కూడానండి, గిట్టుబాటు ధరలు ప్రభుత్వం చాలా మంది అంటే ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళనంటే అందరూ కొనగలిగే శక్తి ఉండదు. దాని మూలన దాన్ని తినటం తగ్గించేశారనుకోండి, పోషక లోపాలు వస్తాయి. అలా చాలా ఆహార భద్రత కూడా కావాలి. అందుకని అది కూడా చాలా కష్టమైన విషయం. మనం సాగు ఖర్చు పెంచుకుంటున్నంత
ఈజీగా మద్దతు ధరలు అయితే పెరగవు. అందుకే ఎవరెంత కామెంట్ చేసినా 20 రూపాయలు 30 రూపాయలు అలా సంవత్సరానికి పెంచుకుంటా పోతారు తప్పించి అంతకన్నా పెరగవు. మన చేతుల్లో ఉంది ఏంటంటే వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే మనం సాగుకు వచ్చే అవకాశం ఉన్నంత వరకు సాగు ఖర్చు తగ్గించుకుంటేనే మనకు గిట్టుబాటు అవుతుంది. ఆ సాగు ఖర్చు గిట్టుబాటు అవ్వడంలో మనం ముఖ్యంగా ఇప్పుడు మనం దృష్టి పెట్టాల్సింది ఆ విషయం మీద. రాను అంటే మీరు ఇప్పుడు మనం చాలా సంవత్సరాల నుంచి మీరు అందరూ చూశారు, రకరకాల మార్పులు చూసాం మన వ్యవసాయం. ఒక పంటలు కూడా పోయినాయి కదా. అంటే ఒక ఊర్లో ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని ప్రాంతాల్లో అయితే నాకు తెలిసిన తర్వాత కూడా పత్తి తప్పించి ఏమి ఉండేది కాదు. అంటే 80లో ఆ టైంలో పత్తి తప్పించి ఇప్పుడు మాది పచ్చూరు ప్రాంతం. అసలు నేను పత్తి తప్పించి వేరే పంటను చూడలా. అంటే ఊరంతా రకరకాలుగా వరలక్ష్మి సుమిన్ వెరైటీలు ఉండేవి కానీ అంతా పత్తే. అలాంటిది ఇప్పుడు ఈ సంవత్సరం మన జిల్లాకు వచ్చేసరికి 1000 హెక్టార్లు వచ్చింది. అంటే 2,500 ఎకరాలు జిల్లా మొత్తం మీద. అంత పోయిన సంవత్సరం కొంచెం ఉంది, ఈ సంవత్సరం అసలు అది కూడా పోయింది. ఏదో బల్లిపురంలో కొంత కనిపిస్తుంది ఎక్కువ, ఇంకా అంతకన్నా ఎక్కడా లేకుండా పోయింది. అలా పంటలు పోయి చాలా మార్పులు చూసాం, చాలా మార్పులు చూస్తూ వస్తున్నాము. ఆ మార్పులకు అనుగుణంగా కొన్ని మంచి మార్పులు వచ్చినాయి, కొన్ని మనం మార్చుకోవాల్సిన మార్పులు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మంచి మార్పు కొన్ని రకాలు చాలా ఒకప్పుడు ఇంత దిగుబడి ఉండే రకాలు ఉండేవి కాదు, మనకి తక్కువ దిగుబడి ఉండేవి. ఇప్పుడు రకాలన్నీ కూడా మంచి దిగుబడి ఉన్న రకాలే మార్కెట్లోకి వస్తున్నాయి. చాలా రకరకాల గుండు వస్తున్నాయి. సిపిఎం పార్టీ బాపట్ల జిల్లా ప్రథమ మహాసభలు నవంబర్ 30 డిసెంబర్ 1వ తేదీన బాపట్లలోని రథం బజార్లో జరుగుతుందని సిపిఎం పార్టీ అద్దంకి పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. అద్దంకి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనంలో శుక్రవారం వెంకటేశ్వర్లు ఏఎస్ఎన్తో మాట్లాడారు. ఇటీవల అద్దంకిలో నియోజకవర్గ స్థాయి మహాసభలు ఏర్పాటు చేయగా శని ఆదివారాల్లో బాపట్లలో జిల్లా మహాసభలు జరుగుతాయని, డిసెంబర్లో నెల్లూరులో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారని వెంకటేశ్వర్లు చెప్పారు. జిల్లా మహాసభల్లో పలు కీలక అంశాలు చర్చించడంతో పాటు ఆమోదం తెలుపనున్నారని, శని ఆదివారాల్లో జరిగే సిపిఎం పార్టీ జిల్లా మహాసభలకు అద్దంకి నియోజకవర్గం సిపిఎం పార్టీ నేతలు తరలి రావాలని వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం బాపట్ల జిల్లా ప్రథమ మహాసభలు ఈ నెల 30 డిసెంబర్ 1వ తేదీన ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యి మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ గత 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకొని ఈ 3 సంవత్సరాలు జరిగినటువంటి కాలంలో జరిగినటువంటి ఆందోళన పోరాటాలను సమీక్షించుకొని రాబోయే 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను రూపొందించుకునే దానికోసం ఈ మహాసభలు జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు కమిటీ ఎన్నిక, దానికి సంబంధించినటువంటి అనేక తీర్మానాలను ఈ మహాసభలో ఆమోదం తెలపడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు వ్యవసాయంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఈ మహాసభలో తీర్మానం చేయబోతా ఉన్నాం. దాంతోపాటు అసంఘటిత రంగ కార్మికులు, స్కీమ్ వర్కర్లకు సంబంధించినటువంటి సమస్యలపైన కూడా ఈ మహాసభలో తీర్మానాలు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగస్తులు, మిగతా మధ్యతరగతి ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన కూడా ఈ మహాసభల్లో తీర్మానాలు చేయబోతా ఉన్నాం. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన ఈ మహాసభలో తీర్మానాలు చేసి చర్చించి రాబోయే కాలంలో ఆందోళన పోరాటాలకు సంబంధించినటువంటి ప్రజలను భాగస్వామ్యం చేసేదానికోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అందుకని ప్రజాస్వామికవాదులు, ప్రజలు, వామపక్షవాదులు అందరూ సిపిఎం పార్టీ చేసేటువంటి ఆందోళన పోరాటాల్లో అందరూ తమ వంతు సభావం ఇచ్చేసి జయప్రదం చేసేదానికోసం సహకరిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మరింత పోరాటాలు చేసేదానికోసం, ఆందోళన పోరాటాలు చేసేదానికోసం ఈ మహాసభలకి దోహదపడాలని, ఈ మహాసభలను జయప్రదం చేసేదానికోసం సహకరించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర మహాసభలు రేపు నెలలో జరగబోయేటువంటి మహాసభలు నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ మహాసభలన్నింటినీ సిపిఎం పార్టీ చేసేటువంటి ఆందోళన పోరాటాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రజలందరూ ఈ మహాసభలను భాగస్వామ్యం చేయి మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. సిపిఎం పార్టీ అద్దంకి పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర. అద్దంకి పట్టణంలోని విశ్వభారతి స్కూల్ సమీపంలో ఉన్న హరిహర గోకులంకు శుక్రవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ సభ్యులు నాగయ్య సౌజన్యంతో వరి గడ్డిని గోశాల నిర్వాహకులు సుబ్బారావుకు రోటరీ సభ్యులు కలిసి అందజేశారు.
మనకు అన్ని విధాలుగా ఉపయోగపడే గోజాతిని మనం సంరక్షించుకోవాలని అందుకే రోటరీ ద్వారా గోశాలకు గోగ్రాసం అందిస్తున్నారని, అన్ని వర్గాల వారు గోశాలకు సహాయ సహకారాలు అందించాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు వీరయ్య తెలిపారు. అంగన్వాడీలకు సమయకాలంలో ఇచ్చిన హామీలను వెంటనే మంజూరు చేయాలని బాపట్ల జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి బత్తుల శ్యామల్ డిమాండ్ చేశారు. చందమాగులూరు మండలం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో శ్యామల్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో జరిగిన అంగన్వాడీ సమ్మెలో మద్దతు తెలియజేసిన తెలుగుదేశం నేడు అధికారంలోకి వచ్చిందని, నాడు వారికి పూర్తి మద్దతు తెలియజేసి మా ప్రభుత్వం అధికారంలో ఉంటే అంగన్వాడీల హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇవ్వటం జరిగిందని, కనుక ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని, అలాగే వారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబరు 12వ తేదీ నుంచి ప్రారంభించినటువంటి సమ్మె అంగన్వాడీని జనవరిలో ఫిబ్రవరి ముగిసింది. ముగిసే సమయానికి ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలందరికీ అనేక హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ హామీల్లో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏప్రిల్ తర్వాత మీకు మేము నూతన జీతాలు మేము అందిస్తామని చెప్పేసి ఆనాడు నమ్మబలికింది. ఆనాడు 42 రోజుల సమ్మెల్లో కూడా ఈనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా కొన్ని సమావేశాల్లో హాజరై మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము మీ జీతాల్ని సరైన పద్ధతిలో మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు, నమ్మబలికారు. అనేక చోట్ల వాళ్ళు ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అనేక చోట్ల మాట్లాడారు. నేను పాల్గొన్నటువంటి అద్దంకి మీటింగ్లో ఎమ్మెల్యే వచ్చి మాట్లాడటం జరిగింది. నేను ఆయన ఇద్దరం మాట్లాడటం జరిగింది అద్దంకిలో. మరి ఆనాడు ఉన్నటువంటి మాటలకి ఈనాడు ఉన్నటువంటి మాటలకి చాలా తేడా ఉంది. ఈనాడు ఆర్థిక మంత్రి చెప్తా ఉన్నాడు, ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్థికంగా చాలా లోటు బడ్జెట్ తోటి ఉంది అని. మరి ఆనాడు మీరు అధికారంలో రాకముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ హెచ్చుగా ఉందా, లోటు బడ్జెట్లో ఉందా? లోటు బడ్జెట్గానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇన్ని అప్పులు తీసుకొచ్చాడని చెప్పి ఆనాడు మీరు చెప్పారు. మరి లోటు బడ్జెట్ ఉందనే కదా మీరు వచ్చింది. ఈరోజు మరి లోటు బడ్జెట్ అని చెప్పేసి ఉద్యోగులకి, అసంఘటిత వర్గాలకి, సంఘటిత వర్గాలకి ఎక్కడ కూడా రూపాయి పెంచకుండా మీరు మీ విలాసాల కోసం ఉపయోగపెడుతున్నారు. ఇది వాస్తవం కాదా? ఎందుకంటే ఇవాళ డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వహించేటటువంటి కింది కార్మిక వర్గం, కింది మరి ఆయాలు, అంగన్వాడీలు, స్కీమ్ వర్కర్లు అందరూ కూడా వారి జీతభత్యాల కోసం, వారి కుటుంబాలు గడపడం కోసం, వారికి ఉన్నటువంటి బాధ్యతల ప్రకారంగా అందరూ సక్రమంగా ఉద్యోగం చేసుకుంటా ఉంటే, ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, తెలుగుదేశం నాయకులు కానీ ఆనాడు ఇచ్చినటువంటి మాటని మీరు ఏమి నిలబెట్టుకుంటారో ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.